హాయ్ హలో నమస్తే. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్ స్టార్ట్ చేద్దామని ముందు కొంచెం బేసిక్స్ చెప్తున్నాను. ఓల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్స్ని ఓల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 0, 1, 2, 3 సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 1, 2, 3. ఆడ్ నెంబర్స్ ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 రాదో వాటిని ఆడ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 1, 3, 5, 7, 9, 11 సో ఆన్. ఇవన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మౌంటైన్ తీసుకుందాం. ఇక్కడ మనం స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేసామంటే అది 1, 3, మళ్ళీ పైకి ఎక్కినప్పుడు 5, 7 అంటే ఈ పైన ఉన్న ఈ నెంబర్స్ అన్నీ కూడా 1, 3, 5, 7 ఈ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఏవైతే 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 రాదో అవి ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 11, 12 ఇవి ఏవైతే మనం 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో వాటిని మనము ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ కింద ఉన్న వాటిని మనము ఈవెన్ నెంబర్స్గా మనం చూసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి మల్టిప్లై చేసినప్పుడు ఒక టేబుల్లో మాత్రమే పోయేది. 2 టేబుల్ 2 1 జా 2, 1 2 జా 2 అంటే 2 టైమ్స్ మాత్రమే ఇది మల్టిపుల్ అవుతుంది, ఎక్సెస్ రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము 4 తీసుకుందాం. 4 నెంబర్ తీసుకుంటే 1 4 జా 4, 4 1 జా 4, 2 2 జా 4 అట్లా మనకి అప్పుడు అక్కడ ఎన్ని మల్టిపుల్స్ వచ్చినాయి? 3 వచ్చినాయి. కానీ వీటికి 2 మల్టిపుల్స్ మాత్రమే వచ్చినాయి. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 2 5 7 9 11. రియల్ నెంబర్స్ 10th క్లాస్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్ ఉంది. రియల్ నెంబర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద యూనియన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవేంటివి? రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దే కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అండ్ ఆర్ డినోటెడ్ బై ఆర్. ఏ లెటర్తో మనం డినోట్ చేస్తాము? ఆర్, క్యాపిటల్ ఆర్. ఆల్ ద నేచురల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ కేమ్ అండర్ దిస్ కేటగిరీ. ఏమేమి వస్తాయంట మనకి? న్యాచురల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ కిందకు వస్తాయంట. రేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్ 5/3 దీన్ని డివిజన్ చేస్తే 0.68 వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్ √3π ఎంత వస్తుంది అప్పుడు? దాని వాల్యూ 0.100100 సో ఆన్. నెక్స్ట్ ఎల్సిఎం అంటే అబ్రివేషన్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. తక్కువగా ఉన్న మల్టిపుల్ని మనం తీసుకుంటాం. ఇట్స్ ద స్మాలెస్ట్ మల్టిపుల్ పాజిటివ్ నెంబర్ దట్ క్యాన్ బి డివైడెడ్ బై 2 ఆర్ మోర్ నెంబర్స్ వితౌట్ ఏ రిమైండర్ ఉండదన్నమాట. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ మల్టిపుల్ పాజిటివ్ నెంబర్ that can be divided by 2 or more numbers without a remainder. Example 6 15 తీసుకున్నాము. 6 2 టేబుల్లో ఎన్నిసార్లు పోయేది? 2 3 జా 6. 2 టేబుల్లో 15 అనేది రాదు కాబట్టి యాజ్ ఈజ్గా మనం 15 వేసేసుకున్నాము. తర్వాత 3 టేబుల్ తీసుకున్నాము. 3 1 జా 3, 3 5 జా 15. 3 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది కదా, 3 5 జా 15. మళ్ళీ ఇక్కడ 5 తీసుకున్నాము. 1 ఇక్కడ యాస్టేజ్గా తింపేసుకున్నాము. 5 1 జా 5. ఓకేనా? 1. నెక్స్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ 2 నెంబర్స్ ఈజ్ ద హైయెస్ట్ ఫ్యాక్టర్ దట్ క్యాన్ బి డివైడెడ్ ద 2 నెంబర్స్ ఈవెన్లీ. ఎగ్జాంపుల్ 18 54 81. 18 2 టేబుల్లో 9 టైమ్స్ పోయింది. 2 9s are 18 కదా. 9 3 టేబుల్లో 3 3s are 9. మళ్ళీ 3 ఎన్నిసార్లు పోతుంది? 3 టేబుల్లో 1 టైము. 54. దీని యొక్క మల్టిపుల్స్ ఏంటవి?
2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 18 యొక్క మల్టిపుల్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1, 54. 2 టేబుల్లో 27 టైమ్స్ 2 27 54. ఈ 27 అనేది 3 టేబుల్లో 3 9s 27. 9 అనేది 3 టేబుల్లో 3 3s 9. 3 అనేది 3 1s 3. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్స్ ఏంటివి? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 54 యొక్క మల్టిపుల్స్ ఏంటివి? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. నెక్స్ట్ 81. 3 టేబుల్లో 27 టైమ్స్ 3 27s 81. 27 3 టేబుల్ ఎన్నిసార్లు పోయింది? 3 9s 27. 9 ఎన్నిసార్లు పోయింది 3 టేబుల్లో? 3 3s 9. 3 ఎన్నిసార్లు పోయింది 3 టేబుల్లో? 3 1s 3. దీని యొక్క మల్టిపుల్స్ ఏంటివి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. మళ్ళీ చూద్దాం. 18 యొక్క మల్టిపుల్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 54 యొక్క మల్టిపుల్స్ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 81 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1.